సన్నగా ఎగబారుతుంది మోహన్ బాబు. అయితే బెంగళూరులో మోహన్ బాబు. అయితే ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కాజాపురం గ్రామంలో మహానుభావుడు విగ్రహ ప్రతిష్ట 7 మంది అక్కమ్మ గారు. అటువంటి మహానుభావుడు ఆ శోభన మోహనబాబు ఆ 7 అక్కమ్మ గారు 6 రాజులు బాగా తీసుకోవాలా ఆ జన్యావుల చెన్నుడు ఆ కాద్రవీరు నరసింహస్వామి దేవతలు కృపాదిష్టి కలిగి మా ఇంటి వరమలలో అయితే బసువులము ఆ పరమేశ్వరుని తావ ఆ పరమేశ్వరుని తావ పంబాదుల బసవన్ని ఎట్లో అక్కమ్మ గారితో ఈ వరమలాయి పట్లే మారుతుందే ఈ యొక్క బసువుడు కూడా అంతే. బసువుడు అంటే మన బ్రహ్మదేవుడంట. పుట్టింటి ఆడబిడ్డలు అత్తింటి కాలంలో బసువుడు అంటే ఉరమలాయి బిడ్డతో సమానం కాబట్టి మీరు చూసి అన్నం పెట్టిండే మహాతల్లులు కాపులు పుడితేనే కాపురమ్ములు చేసిండే పైన పోయే పక్షికి నేలబోయే నల్లసీమకు అన్నబుతకమ్ములు పంపిండేటువంటి వాళ్ళు కలియుగంలో మయా పెట్టండి పేరు రాదండి తల్లి వాదు రాదంట. అయితే డాగ గెజ్జి కడితే సప్పన్నార దేశం తిరుగుతుంది. అయితే మేము డాగలున్నట్లమమ్మయ్యా ఊరి సింగో ఊరి పోతాం. మీ పేరు తలంపు చేసేటువంటి వాళ్ళము ఈ కాజాపురంలో పుట్టింటి ఆడబిడ్డలు మాకు దండిగా దర్శనిచ్చినారని ఇంకో ఊరిలో చెప్పుకుంటాం. కమల కొడక ముక్కునెత్తులు చెప్పరా తింటుంది రోజు ఈ ఉరుముల రామ అట్లా కాదు చెప్పండి. 7 మాయమ్మగారు ముద్దినేని పల్లెమ్మగారు ముద్దు సొమ్ములమ్మ వేడిగిరికి నల్ల 7 మాయమ్మగారు లక్ష్మీదేవాదులు ఈ పాలన ఉండే ఆరోగ్యములతో అష్టైశ్వర్యములు తలధాన అభివృద్ధితో పలక పాత్రలకు ఆడికి సురుళ్ళు కలిగి పచ్చిందల్లా బంగారమై సల్లగా వద్దు శుభోదయంబు మాయమ్మగారు లక్ష్మీదేవాలు అయితే మహానుభావుడు ముద్దు చక్కని మనమడు అయితే మండలి పిల్లోడు. అయితే ఆకమల రాజుకు దండపకేది రాజుకు గోళ్ళవైపు రాజు బంగారు కంకణ కలిగిన వాడు పశువాల ఉద్దండరాజు నన్నివేలికి రాజు నందన బొబ్బిలి నవగ్రహాల పిండము దేవేంద్ర మరుగు దేవదంజంబు భవరాయి టెక్కంబు భాస్కర వంశము రాజు చిన్నది పిలవంపల్లిలో 6 రాజుకి నమ్మిన బంటు పూజారి రాజనగౌడు మనమడు గోవర్ధన. అయితే మా తాత అయితే సత్యమైన వాడు పూజారప్ప. ఆడితే భొంకేది లేదు, పలికితే భొంకేది లేదు. అటువంటి మా చిన్నాయన పూజారి. అయితే ఈ పొద్దు ముద్దు చక్కని మనమడిస్తా ఉన్నాడు నాయన. 4 సూర్యవంశమరాజులు అకరాలదేవమ్మ జన్యావల జన్నుడు కృపాదిష్టి కలిగి రాజప్ప జీవనార్థి కలిగి ఆయన ఆరోగ్యములతో సలహా వర్ధులము నాయన సలహా వర్ధులము